వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, ఎవరైతే మీ ఎనిమీస్ ఉన్నారో వాళ్ళు, మీరంటే పడని వాళ్ళు, జెలస్ ఉన్న వాళ్ళు, ఎవరికైతే డబ్బులు ఇచ్చి మిమ్మల్ని మీకు అగనిస్ట్గా తీసుకొచ్చారో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అంటే మీ ఎనిమీస్కి అగనిస్ట్గా ప్లాన్లు వేస్తున్నారంట. ఏం జరుగుతుందో చూద్దాం, ఓకేనా? ఏం ప్లాన్ వేస్తున్నారు అండ్ ఏంటది? మీ విషయంలో వేసిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. కన్ఫర్మేషన్ కొలాబరేషన్ అయ్యి వేరే వాళ్ళతో చేసి అంటే వేరే వాళ్ళతో చేతులు కలిపి మిమ్మల్ని రిలాక్స్ చేద్దాం అనుకున్నారంట. ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదండి. ఏంజల్ ఇంకా చెప్పండి. మన కలెక్టివ్కి అగనిస్ట్గా వచ్చిన వాళ్ళు ఎవరైతే పంపించారో వాళ్ళకి అగనిస్ట్గా ప్లాన్స్ చేస్తున్నారంట కదా. ఏంటి ఆ ప్లాన్స్? ఎస్, డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంటండి. వాళ్ళ మీద డార్క్ ఎనర్జీస్ చేస్తున్నారంట. వర్క్ అవ్వలేదు, మీ మీద వర్క్ అవ్వలేదు కదా, పంపించిన వాళ్ళ మీద వర్క్ అవుద్దని వాళ్ళ మీద చేస్తున్నారు. ఎందుకంటే మీకు డివైన్ ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళకి లేదు కదా. వాళ్ళు చేసే పొద్దున్న లెగిస్తే ఇంకొకరిని ఇబ్బంది పెట్టే వాళ్ళకి డివైన్ కాపాడరండి. మొరాలిటీస్ లేవు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు చేసేది పిచ్చి పని, వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు చేసేది అంతకంటే పిచ్చి పని. అప్పుడు వాళ్ళకి ఇంకా వాళ్ళకి విలువలు ఏముంటాయి, నమ్మకాలు ఏముంటాయి? వాళ్ళతో గ్యారంటీగా ఉంటారన్న నమ్మకం ఏమైనా ఉందా? లేదు కదా. సో వాళ్ళ బుద్ధి ఏంటో చూపించుకున్నారు. మీరు చేస్తున్న పనిని తలకిందులు చేయాలి, మీరు ఫ్లోలో వెళ్ళకూడదు, మీ లైఫ్లో ముందుకు వెళ్ళకూడదు, ఎలాగైనా సరే ఆపేయాలని చెప్పి మనిషిని పెట్టుకున్నారంట. మొరాలిటీ ఏంటి ఏంజిల్? అర్థం కావట్లేదు వాళ్ళకి ఏం చేయాలో. న్యూ విజన్ దేనికి? ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక పర్సన్ని తీసుకొచ్చారంట. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్, గోతులు తవ్వే విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్. కానీ వాళ్ళతో ట్రావెలింగ్ చేయలేకపోయారు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎంతమందిని చూసుంటారు వాళ్ళు? ఏంజల్స్ చెప్పండి, ఏ రకంగా అతను ప్లాన్ చేస్తున్నారు? మీ విషయంలో ఏం చేయలేకపోయారని తేలిపోయింది. ఎస్, మీ ఇంట్యూషన్ కరెక్ట్. గొడవలు పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారంట. ఇప్పుడు వాళ్ళతో దారులు చూస్తున్నారంట, వాళ్ళతో ఎలా గొడవ పెట్టుకోవాలి అని. దేనికి ఏంజిల్? వాళ్ళతో గొడవ దేనికి? తలకిందులు చేయడానికి, వాళ్ళ పనిని తలకిందులు చేయడానికి. ఎవరైతే మనీ ఇచ్చారో వాళ్ళ పనిని తలకిందులు చేయడానికి. వెరీ క్లియర్ అండి. బ్రదర్ ఫిగర్ చూస్తున్నారు, ఫాదర్ ఫిగర్ని. తలకిందులు చేయాలని చెప్పి ఇంట్యూషన్ కరెక్ట్. క్రియేట్ చేస్తున్నారంట. వాళ్ళ విషయంలో ఏ రకంగా ఏంజిల్? మీ విషయంలో అనుకుని జరగలేదు. బ్యాక్ స్టాంప్ ఫెయిలియర్ ఖచ్చితంగా. ఎస్, ఇప్పుడు వాళ్ళ మీద చేస్తున్నారంట డార్క్ ఎనర్జీస్. న్యూ బిగినింగ్. ఏ విషయంలో ఏంజిల్? సాడ్ చేయడానికి, మనీ రాకుండా చేయడానికి అవకాశం లేదు. వాళ్ళు అనుకున్న స్క్రిప్ట్లు, ప్లాన్లు ఏవి పనిచేయవండి, తలకిందులుగా ఉన్నాయండి. డెవిల్ ఎనర్జీ మిమ్మల్ని ఏమీ చేయలేదు, మీకు డివైన్ ఉంది. వాళ్ళు మనీయే పోగొట్టుకుంటారు ఇన్ని చేసినా సరే, వాళ్ళకి దారి లేదు ఏ రకంగా కూడా. డార్క్ ఎనర్జీస్ చేసి ఎవరు కూడా ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి, ఇది వెరీ క్లియర్. ఏంజిల్ ఇంకా చెప్పండి, వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఇబ్బంది పెడదామని చూస్తున్నారు? కంపేర్ చేస్తున్నారంట. ఎమోషనల్ డ్రామా. వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అని. వాళ్ళలో గ్రోత్ లేకుండా చెయ్యాలి అని ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి మైండ్ గేమ్ ఆడుతున్నారంట. వాళ్ళు గిల్టీగా ఫీల్ అయ్యేలా చేయాలి అని వాళ్ళకి మైండ్లో థాట్స్ వచ్చేలా చేస్తున్నారంట. వాళ్ళు అనుకుంది ఎవరితోనూ చెప్పకూడదు, వాళ్ళు ఎప్పటికీ ఇలాగే గుట్టుగా ఉండాలి, వాళ్ళు చేస్తున్న పని ఎవరికి తెలియకూడదు, ఈ విధంగా వాళ్ళు భయపడుతూ ఉండాలని చెప్పి ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మీద ఇల్యూషన్స్ అనేది వేస్తున్నారంట డార్క్ ఎనర్జీస్ వాడు. ఒక భ్రమలో భయంగా ఉండేలాగా చెయ్యాలి, ఎవరేం చెప్పినా తలూపేలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్సన్ చెప్తే తలూపేలాగా చేసేలాగా చేసుకోవడానికి ట్రై చేస్తున్నారంట. వాళ్ళకంటూ జీవితంలో డ్రీమ్స్ అనేవి ఉండకూడదు అండ్ ఎగ్జాస్ట్ అయిపోవాలి అని చెప్పి. అది మీకు తెలిసిపోయింది, ఆ విషయం వాళ్ళకి తెలిసిపోయింది. అండ్ మీ విషయంలో సోర్స్ అనేది
అసలు ఒప్పుకోవట్లేదండి. వాళ్ళకి సోర్స్ తోడుగా లేదు. వాళ్ళ తరపున సోర్స్ కూడా ఫైట్ చేయదు. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా సరే సోర్స్ అనేది హెల్ప్ చేయదండి ఇక మీద. వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించాల్సిందే. వాళ్ళ కర్మను వాళ్ళు ఫేస్ చేసి తీరాల్సిందే. అండ్ ఐసోలేషన్ అనేది చేయలేరండి ఎప్పటికీ మిమ్మల్ని. మైండ్ కంట్రోల్ గేమ్స్ అయిపోయినాయి మీ లైఫ్‌లో. వాళ్ళు మైండ్ కంట్రోల్ గేమ్స్ చేసి ఏమీ చేయలేరు. అండ్ మీరు ఎంతైతే పేషెన్స్‌తో ఉన్నారో అంతకంతా కూడా మీకు అబండెన్స్ అనేది వస్తుంది. ఓకేనా? వాళ్ళు ఏమన్నా సరే ఓర్పుతో ఉండండి. ఎందుకంటే మీరు ఎంతసేపు సైలెంట్‌గా ఉంటే అన్ని రివార్డ్స్ ఏంజెల్స్ ఇస్తారంట. చేంజ్ అనేది పక్కా. మీ లైఫ్‌లో చేంజ్ అనేది పక్కా. అండ్ పాస్ట్ పర్సన్ ఏ రకంగా కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేరండి. ఇది కన్ఫర్మ్ చేస్తున్నారు ఏంజెల్స్. ఇంకా చెప్పండి ఏంజెల్, వాళ్ళ దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయట్లేదు అండ్ మూమెంట్ టు మూమెంట్ వాళ్ళు ఆపలేకపోతున్నారు. అందుకని చెప్పి న్యూ బిగినింగ్ ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటున్నారంట. బట్ ఛాన్స్ లేదు. ఎందుకంటే మీరు డివైన్ పాత్‌లో వెళ్తున్నారండి. యెస్. వాళ్ళకి ఈ లైఫ్ టైంలో మిమ్మల్ని తప్పించాలి అన్న విషయంలో కాంప్రమైజ్ అవ్వడం తప్ప వేరే దారి లేదు. లేకపోతే వాళ్ళందరూ పాతుకుపోతారండి. నథింగ్. ఈ లైఫ్ టైంలో మిమ్మల్ని వాళ్ళందరూ కలిసి ఏమీ చేయలేరండి. ఇప్పటికైనా వాళ్ళ ఆటను వాళ్ళు ఆపేస్తే, వాళ్ళ వెనకాల గోతులు తవ్వడం ఆపేస్తే వాళ్ళు ముందుకెళ్తారు. లేదంటే అదే గోతుల్లో వాళ్ళే పడిపోతారు. పూర్తిగా అందులోనే ఇదైపోతారు. ఎస్, యు ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్. మీకు ఎంతైతే మెచ్యూరిటీ ఉండాలో అంత మెచ్యూరిటీ మీకు ఉంది. అవుట్ సైడర్స్ హీల్ అవ్వలేదండి. అదే టాక్సిక్‌లో, అదే జెలసీతో, ఇంకొకరిని చూసి ఓర్వలేక, ఇంకొకరు తింటే చూడలేక, అదే బుద్ధిలో అలా కంటిన్యూ చేసేస్తూ వచ్చేసారు సంవత్సరం. వాళ్ళు మనస్ఫూర్తిగా నవ్వడం మానేశారు. మనస్ఫూర్తిగా నవ్వడం మర్చిపోయారు. అండ్ హ్యాపీగా ఉండడం మర్చిపోయారు. ఇంకొకళ్ళ ముందు నటించడానికి అలవాటు పడిపోయారు. ఇప్పుడు వాళ్ళకి నిజం ఏంటి, అబద్ధం ఏంటి కూడా తెలుసుకునే స్టేజ్‌లో లేరు వాళ్ళు. డివైన్ ప్రొటెక్షన్ క్లియర్‌గా లేదండి వాళ్ళకి. వాళ్ళ ప్రొజెక్షన్స్ మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నాయని వాళ్ళకి అర్థమైపోయింది. మీ అడ్వెంచర్స్‌ని మీ లైఫ్‌లో చేస్తున్న వాటిని చేయకుండా వాళ్ళు ఆపలేరు. మీ సోల్ అనేది మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఏంజెల్ గైడెన్స్ ద్వారా. మీరు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఏంజెల్స్ చెప్తారో అలా మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. వాళ్ళే రాలిపోతారు ఆ టైం వచ్చినప్పుడు. మిమ్మల్ని ఏమీ కూడా ఆకులు కూడా చెట్టుకి ఆకులు రాలిపోతుంటాయి కదా! సో, వాళ్ళు ఏమీ చేయలేరు. సీజన్లు మారినా ఆకులు రాలిపోతాయి, తిరిగి ఆకులొస్తాయి. ఆకులు రాలిపోతే తిరిగి ఆకులొస్తాయి గానీ ఎక్కడ ఆగవవి. సీజన్‌కి కూడా, స్టెప్‌కి కూడా, ఇయర్‌కి కూడా మిమ్మల్ని మీరు చిన్న అడ్డంకులొచ్చినా తప్పుకుంటూ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడమే తప్ప వెనక్కి తిరిగి మీరు చూసుకోరు. చెట్టు ఎదగడమే తప్ప చిన్నగా అవ్వదు కదా! మీరు కూడా అంతే అని ఏంజెల్స్ చెప్తున్నారు. వాళ్ళ పాలిటిక్స్ అనేది అసలెక్కడ పనిచేయవండి మీ విషయంలో. దూసుకెళ్ళిపోతున్నారు. అదే లైట్‌తో దూసుకెళ్ళిపోండి. ఓకేనా? మీరు అస్సలు ఒంటరి వాళ్ళు కాదు. మీరు ఒంటరి వాళ్ళని ఏదన్నా ఒక మూల ఉన్నా అసలు వదిలేయండి. మీ చుట్టూ చాలామంది ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. అండ్ మీ చుట్టూ చాలా డివైన్ ప్రొటెక్షన్ ఉంది. ఏంజెల్స్ ఉన్నారు, గైడ్ చేస్తున్నారు. మీరు రైట్ పాత్‌లో వెళ్తున్నారు. అండ్ ఈ లైఫ్ టైంలో 0808 మిరాకిల్స్ అనేది ఖచ్చితంగా చేసి తీరుతారు. మీ లైఫ్‌లో కూడా మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అని ఏంజెల్స్ ఇంత క్లియర్‌గా చెప్తున్నారంటే మీ లైఫ్‌కే ఒక మీనింగ్ ఉందండి. ఒక అర్థం ఉంది. మీరు ఒక పర్పస్‌తో పుట్టారు. అది చేసేదాకా మిమ్మల్ని ఈళ్ళెవ్వరు కూడా ఏమీ చేయలేరు. ఓకేనా? వెరీ క్లియర్. వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్ కోసం డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. ఎవరైనా పాస్ట్ లైఫ్ కర్మ కావచ్చు, అండ్ పాస్ట్ లైఫ్‌లో ఎలా ఉండేవాళ్ళు, ఎలా పుట్టేవారు, అండ్ మీ ముత్తాతలు, తాతల వాళ్ళు ఎలా ఉండారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళు మీకు ఏదైనా మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారా, స్వర్గస్థులైన వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, ఈ విధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను ఏంజెల్స్‌ని అడిగి మీకు చెప్తానండి. పర్సనల్ రీడింగ్ కోసం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.